హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారత రాజ్యాంగం భారతీయులందరికీ ఆర్టికల్ 25 ప్రకారం భారతీయులందరికీ ఒక సమానమైన మత స్వేచ్ఛ అనే ఒక హక్కునిచ్చింది. ఆ హక్కు ప్రకారం నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు అనుసరించు, నీకు ఇష్టమైన దేవుణ్ణి నువ్వు పూజించు, నీకు ఇష్టమైన దగ్గర ప్రభుత్వం రిస్ట్రిక్షన్ లేని దగ్గర, అబ్జెక్షన్ లేని ప్రాంతంలో నీ ప్రాంతంలో నీకు ఇష్టమైన దేవుడి మందిరాన్ని కట్టుకోవచ్చు. భారత ప్రభుత్వం భారత ప్రజలందరికీ, భారత రాజ్యాంగం భారత ప్రజలందరికీ ఈ హక్కునిచ్చింది. కానీ ఒక ప్రాంతంలో ఒక మతానికి సంబంధించిన ప్రాచీన కాలం నుంచి ఉన్న ఒక గుడిని పునర్నిర్మాణం చేస్తాము అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి అక్కడికి వెళ్తే, ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి ఇది మా ప్రాంతము, ఇక్కడ గుడి కట్టడానికి అవకాశం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ గుడి కట్టకూడదు, ఇక్కడ గుడి కట్టడానికి గుడి పునర్నిర్మాణం కట్టడం కాదు, గుడి పునర్నిర్మాణం చేయడానికి అవకాశమే లేదు అని చెప్పేసి గొడవ చేయడం ప్రారంభించారు. అసలు ఇది ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఈ పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దంపేట గ్రామ పంచాయతీ. అక్కడ ఉన్నది దాదాపు ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక రామాలయం. అక్కడ రామాలయాన్ని అంతకుముందు పర్యటనలో భాగంగా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నప్పుడు ఈ గుడి ఈ వ్యవస్థలో ఉండడం బాగాలేదు అని చెప్పేసి దీన్ని పునర్నిర్మాణం చేయడానికి నేను సహకరిస్తాను అని చెప్పేసి వాళ్ళకి అప్పుడే మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న శ్రీరామనవమి సందర్భంగా ఆ గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రాముడి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తే, అక్కడ ఉన్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది అక్కడికి గ్యాదర్ అయ్యి, ఇది మా ప్రాంతము, ఇక్కడ గుడి పునర్నిర్మాణం చేయడానికి అవకాశం లేదు, ఇక్కడ చెయ్యొద్దు, ఇక్కడ మేము మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నాము, సో ఇక్కడ హిందూ టెంపుల్ అనేది రీకన్స్ట్రక్షన్ అంటే పునర్నిర్మాణం చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు వాగ్వాదానికి దిగి గొడవ చేశారు. ఏంటిది, భారతదేశమా లేకపోతే ఇంకొక దేశమా? మత స్వేచ్ఛ ఉంది కానీ అది ఇతర మతాలకి ఇబ్బంది పెట్టకుండా, మత స్వేచ్ఛ ఉంది కానీ అది నీ ప్రాంతంలో నువ్వు చేసుకోవాల్సిన అనుసరణ విధానం, కానీ ఇతర మతాలను చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పే విధానం కాదు. ఇది మత స్వేచ్ఛకు విరుద్ధం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ప్రకారం ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. కానీ వాళ్ళు అట్లా గొడవ చేస్తూ రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. లాస్ట్కి అనేక మంది పోలీసు బందోబస్తుల మధ్య లోపలికి వెళ్ళి పూలమాల వేసి బయటకు వస్తే, అక్కడ ఉన్న క్రిస్టియన్ మహిళలు వాళ్ళు ఏం చేశారో తెలుసా, జస్ట్ పూలమాల వేసి బయటకు వచ్చే లోపే ఆ రాముడి మెడలో ఉన్న పూలమాలను తీసి పక్కన పడేశారు. అంటే ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, మరి ఇది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినట్టు అనిపించట్లేదా మీకు? దాదాపు 100 సంవత్సరాల కాలం నాటి ఒక గొప్ప రామాలయం ఉండేదంట. కానీ దాన్ని కావాలని చెప్పేసి రీసెంట్గా ఎవరైతే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి రామాలయాన్ని ఆ ప్రాంత ప్రతిష్టను ఇంకా బయటికి రానివద్దు అని చెప్పేసి దాన్ని చెత్త డస్ట్బిన్ లాగా మార్చేసారు. అక్కడ అనేక రకాల చెత్త కట్టెలు అనేక రకాల పదార్థాలు పడేసి కావాలని చెప్పేసి దాన్ని ఒక అవమానకరంగా చిత్రించారు. దాని స్థితిని చూడలేకనే, దాని స్థితిని చూసిన తర్వాత ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి దాన్ని రెనోవేషన్ చేస్తాము, రీకన్స్ట్రక్షన్ చేద్దాము, గుడి పునర్నిర్మాణం చేసుకుందాం అని చెప్పేసి ఒక మాట ఇస్తే, దాన్ని ఇతర మతాల వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, ఇతర మతాల వాళ్ళు ఇక్కడ మెజారిటీ ప్రజలు క్రిస్టియన్స్ ఉన్నారు, సో ఖచ్చితంగా ఇక్కడ హిందువులకు సంబంధించిన గుడి కట్టడానికి వీలు లేదు అని. అసలు ఇది ఎక్కడ వాదన? ఇది తిరుపతి తెలుసా? తిరుపతి కలియుగ వైకుంఠం అని చెప్పేసి అని అంటారు. అది దేవభూమి. మరి ఆ ప్రాంతంలో క్రిస్టియన్కి ఏ హక్కు ఉందని చెప్పేసి అన్ని రకాల చర్చలు కట్టారు. భారతదేశం అనేది వైదిక భూమి, ఇక్కడ ఏ హక్కు ఉందని చెప్పేసి క్రిస్టియన్స్ వచ్చారు, ఏ హక్కు ఉందని చెప్పేసి ఇన్ని వందల వేల రకాల చర్చిలు నిర్మించారు. ఏదైతే మాటలు చెప్తున్నారో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి ఇది విరుద్ధము. నిజంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే మాట చెప్పారో, ఇక్కడ మెజారిటీ ప్రజలు మేము క్రిస్టియన్స్ ఉన్నాము, ఇక్కడ గుడి రీకన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు, పునర్నిర్మాణం చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, అదే మాటను హిందువులు కూడా అదే మాట కట్టుబడి ఉంటే హిందువులు కూడా అదే మాట చెప్పి భారతదేశంలో కావచ్చు, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న 2 ప్రాంతాల్లో కావచ్చు, ఇంకెక్కడైనా పోవచ్చు, క్రిస్టియన్స్ ఉన్న దగ్గర హిందువులు ఉన్న దగ్గర, హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్స్ అసలు చర్చిలో ఉండొద్దని చెప్పేసి అని ఒక మాటను వాళ్ళు చెప్పిన మాటనే ముందుకు తీసుకుని వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? రీసెంట్గా మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పుని దాదాపు అందరు గౌరవించారు, కొంతమంది తప్ప. కొంతమంది ప్రశ్నించారు కూడా, అట్లెట్లా తీసేస్తారు,
పుట్టుకతో వచ్చింది కులము, కులాన్ని రిజర్వేషన్ ఎట్లా తీసేస్తారు, మతం మారితే కులం మారుతుందా అని చెప్పేసి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూశారు కదా ఆర్టికల్ 25ని వీళ్ళు ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారో, మత స్వేచ్ఛ అనేదాన్ని ఎట్లా వాళ్ళకు మాత్రమే మత స్వేచ్ఛ ఉంటుంది అన్నట్టు ఎట్లా ప్రయోగిస్తున్నారో, సేమ్ ఎస్సీ రిజర్వేషన్లో కూడా దళితులు ఎవరైతే క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా దొంగదారిలో ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకొని జాబులు తీసుకొని ఆ రకంగా హిందూ సమాజంలో ఉన్న దళితులని విచ్ఛిన్నకరంగా మారుస్తున్నారు ఒకటి. అలాగే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారిన తర్వాత కూడా ఇలాంటి మిస్యూజ్ చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులను కావచ్చు, కొంతమంది వ్యక్తులను కావచ్చు, కొన్ని హిందువుల కొంతమందిని టార్గెట్ చేయడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మిస్యూజ్ చేస్తున్నారు అనే ఒక ప్రధానమైన కారణం కూడా ఈ మతం మారిన వారికి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలనడానికి ఒక ప్రధాన కారణం. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మతం మారిన తర్వాత రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసేయడం అనేది కరెక్ట్ అయిన విధానమే అని చెప్పేసి మీకు అనిపించట్లేదా? ఎందుకనంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇంకేం కావాలి దీనికి? వాళ్ళు ఏదైతే వాదన వినిపిస్తున్నారో మెజారిటీ పాపులేషన్ ఉంది, ఇక్కడ లేదు, మేమే ఉన్నాము, మేమే చేస్తున్నాము, అప్పుడు కట్టడానికి వీలు లేదని చెప్పేసి అదే మాట మీద నిలబడితే గిన ఖచ్చితంగా హిందువులు కూడా దానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డాటా మొత్తం తీస్తారు. అక్కడ మెజారిటీ ప్రజలు ఎవరున్నారు, ఎక్కడున్నాయని చెప్పేసి వితిన్ 1 డేలో కూడా కూల్ చేయడానికి రెడీగా ఉంటారు. నిజంగా మీరు ఒక దైవాన్ని ఆరాధించి ఇది చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇతర దైవాలను కావచ్చు, ఇతర మతాలను కూడా గౌరవించాల్సింది. కానీ వీళ్ళకి ఆ మత సహనం అనేది లేదు కాబట్టి ఇలాంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఈ ఆందోళన వెనకాల, ఈ గొడవ వెనకాల రాజకీయ పార్టీల హస్తం ఉందని చెప్పేసి వినిపించడమే కాదు, దాదాపు అది అందులో చాలా వరకు నిజం ఉంది కూడా. ఎందుకనంటే రాజకీయ పార్టీల హస్తం లేనిది ఇంతమంది ఒక దగ్గర గుమిగూడి ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఇంకొక వర్గం వారి మీద దాడి చేయడం అనేది అది అంత ఈజీ అనే విషయం ఏం కాదు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా చేసిన ఒక పని. దీని వెనకాల ఖచ్చితంగా కొంతమంది హస్తం ఉంది. అయితే ఇదేదో వాళ్ళు దాడి చేయడం అంటే ఏదో ఆందోళన చేసి ఇచ్చేయడం కాదు. వాళ్ళు మొలలు మేకులు తీసుకొని వచ్చి మనుషుల మీద అటాక్ చేశారు. జనసేన కొంతమంది పార్టీ వాళ్ళు కావచ్చు, టీడీపీ కొంతమంది పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద అటాక్లు చేశారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇలాంటి వ్యక్తులు ఇంత ఎక్స్ట్రీమ్గా మారి ఈ రకమైన దాడులు చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఊరుకోవాలి వీళ్ళను? అదే హిందూ సమాజం ఒకసారి, అంత మెజారిటీ పాపులేషన్ ఉన్న హిందూ సమాజం ఒకసారి తిరగబడి ఈ క్రిస్టియన్ ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళందరి మీద ఒకసారి తిరగబడి అదే రకమైన దాడులు చేస్తే అసలు క్రిస్టియానిటీ అనే పేరు మళ్ళీ తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు మళ్ళీ వినిపిస్తుందా? అసలు ఏ రకంగా వీళ్ళు ఇంతకు తెగిస్తున్నారు అనేది ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎంక్వైరీ చేసి దీని మీద ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి మతపరమైన గొడవలు మళ్ళీ తలెత్తకుండా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే ప్రతి ఒక్కరు. జై హింద్, జై భారత్. Subscribe Mahesh Medapalli.